హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న గుడి ఏంటంటే తిరుపతికి దగ్గర ఒక 26 కిలోమీటర్ డిస్టెన్స్లో గుడి మల్లం అలియాస్ గుడి పల్లం అనే చెప్పి ఒక ఏరియాలో ఉంటుంది. ఇదేంటంటే స్పెషాలిటీ మన మొత్తం వరల్డ్లోనే ఫస్ట్ శివుడి గుడి ఇది అంటారనమాట. ఇన్ ద సెన్స్ అప్రాక్సిమేట్లీ 2000 years ఓల్డ్ టెంపుల్ ఇది. అసలు ఎంత సూపర్ అంటే చూసినప్పుడు ఎంత మజా అనిపించింది. శివుని అంటే స్పెషాలిటీల మీద స్పెషాలిటీలు ఉన్నాయి. ఫస్ట్ది శివలింగం 5 feet హైట్ ఉంటుంది. అది ఒక మగ మనిషి మర్మాంగం ఎట్లుంటుందో ఆ షేప్లో ఉంటుంది. ఆ శివలింగం మీద జడలు కట్టిన శివుడి బొమ్మ, విష్ణు మహేశ్వరుల ఈ విగ్రహాలు చెక్కి ఉంటాయి. ఇట్లాంటి శివలింగం వరల్డ్లోనే ఇది ఒక్కటే ఒకటి. ఇంకొక ఇట్లాంటి అసలు కాపీ శివలింగమే లేదు. ఇది ఫస్ట్ స్పెషాలిటీ. సెకండ్ స్పెషాలిటీ ఏంది, ఈ శివలింగం తయారైన మెటీరియల్ ఏదైతుందో అది భూమి మీదే లేదంట. అంటే ఒక పరిశోధనలో మేబీ వాళ్ళు గెస్సింగ్ ఏమంటారంటే స్పేస్ నుంచి పడ్డప్పుడు తోకచుక్కలు కానీ గ్రహ శకలాలు కానీ పడతాయి కదా, మేబీ ఆ మెటీరియల్తో తయారు చేసి ఉంటారు. 2000 years బిఫోర్ అట్లాంటి మెటీరియల్తో తయారు చేసి ఉంటారు. అందుకే అట్లాంటి మెటీరియల్ భూమి మీదే దేనికి సమానంగా లేదు అంటారు. థర్డ్, 1000 degrees సెంటీగ్రేడ్లో కూడా ఆ విగ్రహానికి ఏం కాదు, శివలింగానికి ఏం కాదు. అట్లాంటి మెటీరియల్ 1000 degrees సెంటీగ్రేడ్ హీట్ని కూడా తట్టుకునే కెపాసిటీ ఉన్న శివలింగం అది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సూర్యుడి నుంచి పడే కిరణాలు మొట్టమొదట ఈ గుడి లోపల ఉన్న శివలింగం మీదే పడతాయంట. అంటే గుడి ఆర్కిటెక్చర్ ఎట్లుంటుందంటే సూర్యుడు ఉదయించగానే ఆ కిరణాలు పైన గుడి పైనుంచి డైరెక్ట్ శివలింగం మీదనే తొలి కిరణం పడుతుంది. ఫస్ట్ రే శివుడి లింగం మీద పడ్డ తర్వాతనే ప్రపంచానికి వెలుగు స్టార్ట్ అవుతుంది. అంత స్పెషాలిటీ ఉంది. ఇంకా దీని చరిత్రలకు పోయినామనుకో మనం, అది ఇంకొక అసలు ఒక బీభత్సమైన చరిత్ర. పరశురాముడి స్టోరీ అందరికీ తెలుసు కదా. ఉక్రోషం ఉన్న మనిషి పరశురాముడి గురించి తెలుసు కదా. ఉక్రోషం ఉన్న మనిషి ఒకసారి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని ఏదో పూజ చేసుకునేటప్పుడు ఏదో తెమ్మంటాడు. వాళ్ళ మమ్మీ లేట్గా వస్తుంది. కోపంతో ఉంటాడు వాళ్ళ డాడీ ముని. పరశురాముడు వస్తాడు. పరశురాముడు రాగానే ఏమంటాడు, మీ అమ్మని చంపే అంటాడు ఫస్ట్. అనగానే పరేషాన్ అయిపోతాడు పరశురాముడు. అరే గిట్లా అంటున్నావు ఏంది, మా నాన్న మా అమ్మని చంపేయమంటాడు ఏందని. బట్ పరశురామునికి వాళ్ళ డాడీ గురించి తెలిసి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు, కాసకమని నరికేస్తాడు. పరశురాముని ఇద్దరు అన్నలు సైలెంట్గా నిలబడతారు. నరకమంటే వాళ్ళు నరకరు, కానీ పరశురాముడు తలకే నరికి పాడేస్తాడు. వాళ్ళ అమ్మ చనిపోతుంది. అప్పుడు వాళ్ళ తండ్రి అడుగుతాడు పరశురాముడిని, నేను చెప్పింది చేసినా నీకేం వరం కావాలో కోరుకుంటాడు. మా అమ్మని మళ్ళీ బతికి అంటాడు. సరే నీ ఇష్టం పెట్టని బతికిస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ లేచి అడుగుతుంది, నన్ను చంపినప్పుడు నీకు బాధ కాలేదా అంటే, అరే మా డాడీ కెపాసిటీ నాకు తెలుసు కదా, నేను ఎట్లా బతికిస్తాడో తెలుసు కాబట్టి నేను చేసిన. పితృవాక్య పరిపాలన అంటారు కదా అది. సో అప్పుడు ఎంత వాళ్ళ అమ్మని వాళ్ళ డాడీ మళ్ళీ బతికిచ్చినా కూడా తల్లిని చంపిన పాపం పోవాలని చెప్పి సరయు నది ఇట్లా పరివాహక ప్రాంతం అంటారు కదా, అట్లా పోయి తపస్సు చేసుకుంటుందాము అని పోతాడు. పోయినప్పుడు ఈ శివలింగాన్ని చూస్తాడు. ఈయన పెట్టలేడు శివలింగం, బిఫోరే ఎగ్జిస్టెడ్ అది. ఒక ఊరిలో గుడిపల్లం అనే ఊరిలో ఆ శివలింగాన్ని చూస్తాడు. ఆ శివలింగం చూసి ఫిదా అయిపోతాడు. అరే ఇట్లా మర్మాంగం షేప్లో ఉండడం ఏంది, 5 feet హైట్ ఉండడం ఏంది, తొలి కిరణం పడడం ఏంది. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే సరయూ నది పొంగినప్పుడు 60 సంవత్సరాలకు ఒకసారి గుడి మొత్తం మునిగిపోతుందంట శివలింగం. మునిగిన 3rd day 3 daysలో గుడికి ఎక్కడో హోల్స్ ఉన్నాయంట. అది ఎవ్వడికి చెప్పలేకపోతున్నాడు. 3rd dayలో వాటర్ అంతా వెళ్ళిపోతాయంట మళ్ళీ బయటికి. అంటే గంగమ్మ ఎవ్రీ 60 yearsకి ఒకసారి శివుని ఆక్రమించి మళ్ళా రిలీజ్ చేసిపోతుంది అట్లా. సో పరశురాముడు ఆడ పూజ చేసుకుంటూ ఉంటాడంట వాళ్ళ అమ్మని చంపిన పాపం తీసేయడానికి. ఆ టైంలో ఏమవుతుంది, ఈయన పూజ చేసి వెళ్ళిపోగానే ఒక రాక్షసుడు వచ్చి పూజ చేస్తాడు. అది చూసి తెల్లారి అరే వీడెవడరా మా శివలింగంకు పూజ చేస్తుంటని ఆయన ఒకరోజు ఎదురుపడి రాక్షసుడు పరశురాముడు బీభత్సమైన కొట్లాట అవుతుందంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, అరే ఆయన రాక్షసుడు కావచ్చు, నువ్వు పరశురాముని కావచ్చు, మీ ఇద్దరు నా భక్తులేరా నాయన అని చెప్పి ఈ గుడికి విశిష్టతనిస్తా, ఇట్లా కొన్ని ఏళ్ళ తర్వాత ఇది వరదిల్లుతుంది, వీడికి వచ్చి మొక్కిన వాళ్ళకి అన్నీ తీరుతాయి అని చెప్పి వరం ఇచ్చిందంట. అందుకే ఆ గుడి మళ్ళీ అంత స్పెషాలిటీ. తిరుపతికి దగ్గరలో ఉంది కానీ మ్యాక్సిమం 99% పీపుల్ ఎవ్వరు ఇటు సైడ్ పోరు. అంత చరిత్ర ఉన్న శివలింగం కానీ ఎవ్వరికి ప్రాచుర్యంలోకి రాలేదు. మన కర్మ, మన బ్రిటిషర్ల పరిపాలన,
ఈ అన్య మతస్థుల కథలు ఈ గ్రంథాలు అన్నీ తీసుకుపోయి మూలకెత్తేయడం వల్ల మనకి ఏం లేకుండా పోయింది. బట్ రియాలిటీలో తిరుపతికి వెళ్ళాలనుకున్న వాళ్ళు పొండి, శ్రీకాళహస్తికి పొండి, గుడిమల్లం కూడా పొండి, అదే దారిలో ఉంటుంది. బీభత్సంగా ఉంటుంది. గుడిని చూసి ఫుల్ టు ఎక్స్పీరియన్స్ అవుతారు. అసలు ఆ విగ్రహ శివలింగాన్ని చూసి అయితే తట్టుకోలేరు మీరు, అంత కెపాసిటీతో ఉంటుంది. ఆ 5 ఫీట్ల హైట్ ఏంది, ఆ మెటీరియల్ ఏంది, అసలు ఆ షేప్లో ఉండడం ఏంది, భూమి మీదనే మొదటి శివలింగం ఇట్లుండు ఏంది అస్సలు. ఇంకోటి, మనం ఒక బ్రహ్మసూత్రం ఇట్లా సింబల్ ఉంటుంది కదా శివలింగంకు, ఒక బ్రహ్మసూత్రం ఉంటేనే మనం ఫిదా అవుతాం. 1000 గుళ్ళు దర్శనం చేసుకున్నంత పుణ్యం ఒక్క బ్రహ్మసూత్ర శివలింగం చూస్తే వస్తుందంట. అట్లాంటిది ఇట్లాంటి శివలింగం వేలల్లో కాదు, వందలల్లో కాదు, భూమి మీదనే ఒకటి. అండ్ ఆ హైటు, ఆ మెటీరియల్, అట్లాంటి వైబ్ ఉన్న శివలింగం మొక్కుతే ఎంత రావాలి. ఆ ప్రాంగణంలో కూడా 5-6 శివలింగాలు చెక్కిర్రు మండపంలో, వాటికి కూడా బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. అసలు ఆడికి వస్తే మీకు వచ్చే వైబే వేరుంటుంది. ఖచ్చితంగా గుడిమల్లం బొండి, దానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. శివయ్యను దర్శించుకోండి, ప్రశాంతంగా మనసు అమ్మయ్య అనుకోండి.